40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ట్రక్ డ్రైవర్ కడుపు నొప్పితో బాధపడుతూ నా దగ్గరికి వచ్చారు. తను 2 ఇయర్స్ నుంచి కడుపు నొప్పితో సఫర్ అవుతూ ఉన్నారు. కడుపు నొప్పితో పాటు తనకి ఆకలి తగ్గడం, బరువు తగ్గడం ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ ప్రాబ్లమ్స్ కోసం తను ఆల్రెడీ చాలా రకాల పరీక్షలు చేయించుకున్నారు. అల్ట్రాసౌండ్ చేయించుకున్నారు, సిటీ స్కాన్ చేయించుకున్నారు, కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు. అన్నీ కూడా నార్మల్ అన్నమాట. దీంతో పాటు తను చాలా రకాల మెడిసిన్స్ కూడా వాడున్నారు. గ్యాస్ట్రైటిస్ అని చెప్పేసి గ్యాస్కి సంబంధించిన ట్యాబ్లెట్లు వాడారు. దాంతోపాటుగా కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ వాడారు. కానీ ఇవేవి కూడా తనకంత రిలీఫ్ని ఇవ్వలేదన్నమాట. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎండోస్కోపీ చేసి చూశాను అనమాట. ఎండోస్కోపీ చేసినప్పుడు ఎండోస్కోపీలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా ఈ ఫైండింగ్ కనపడింది అనమాట. సో ఈ వీడియోలో మీరు చూస్తున్న దాన్ని టేప్ వామ్ అంటారు. దీన్నే మనం తెలుగులో బద్దె పురుగు అంటాము. సో ఈ వామ్ ఏం చేస్తుందంటే మన చిన్న పేగులో మ్యూకోజాకి అటాచ్ అయిపోయేసి మన న్యూట్రియన్స్ అన్నిటిని అది సక్ చేసి పీల్చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి కడుపులో నొప్పి రావడము, దాంతోపాటుగా మనకి ఆకలి వేయకపోవడం, మన బరువు తగ్గిపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ ఇన్ఫెక్షన్ మనకి ఎలా సోకుతుంది అంటే అండర్ కుక్డ్ మీట్, ఎస్పెషల్లీ పోర్క్ పంది మాంసం కానీ లేదా బీఫ్ కానీ కొన్ని రకాల ఫిష్ తిన్నప్పుడు వాటి నుంచి మన ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఉంటాయన్నమాట. దీంతో పాటుగా అపరిశుభ్ర పరిసరాల్లో తయారు చేసిన ఆహారం మనం తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఈ పారాసైటిక్ సంబంధించిన లార్వా కానీ ఎగ్స్ కానీ ఆ ఫుడ్స్ మీద డిపాజిట్ అయి ఉన్నట్లయితే వాటిని మనం సరిగ్గా వాష్ చేయకుండా లేదా హ్యాండ్ వాష్ చేసుకోకుండా తీసుకున్నట్లయితే ఈ ఇన్ఫెక్షన్ మనకు సోకే ప్రమాదం ఉందన్నమాట. ఒక్కొక్కసారి ఈ ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దాన్ని మనం న్యూరోసిస్టిసర్కోసిస్ అంటాం అనమాట. దీంట్లో ఏమవుతుందంటే పేషెంట్కి హెడేక్ రావడము, ఫిట్స్ రావడము, ఒక్కొక్కసారి ప్రాణాపాయ పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే హ్యాండ్ హైజీన్, ఫుడ్ సేఫ్టీ అనేది ఎంత ఇంపార్టెంట్, వాటిని మనం కానీ సరిగా పాటించకపోతే వచ్చే అనర్థాలు ఏంటి మీకు తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను.